తెలుసు కదా, తెలీదు. అసలు ఎందుకు వెళ్ళాను తెలుసుకోవడానిక? బట్ తెలియట్లా. తెలుసుకొని ఏం చేశాను? హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్ బ్లాగర్. ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ డు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సినిమా చూసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. తెలుసు కదా మూవీ రివ్యూ. అసలు చెప్తున్నాను కదా, ఈ సినిమాకి వెళ్ళాలని చెప్పి జీరో ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకంటే ఆ సినిమా నుంచి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆ ఒక్క నచ్చేస్తుంది సాంగ్ తప్ప నాకు హానెస్ట్లీ ఏది అంత ఎక్కలే. ఈవెన్ టీజర్స్, పోస్టర్స్, ఎవ్రీథింగ్ ఇట్స్ లైక్ ఏదో ఏదో సినిమా కాబట్టి సినిమా అన్నట్టే ఉంది. కానీ ఒక్కటి కూడా నా పర్సనల్లీ ఆ రేంజ్ హై అయితే లేదు. రెండవది ఏంటంటే, ఈ సినిమాలో ఘోరమైన థింగ్, వీళ్ళు ఫస్ట్ ఆ పేరుంది కదా, నీరజ కోన. ఎవరై కోన అనుకుంటే మన కోన వెంకట్ గారి డాటర్ వరుస అయింది అనమాట, వాళ్ళ బ్రదర్ వాళ్ళ కూతురు. సో ఈ రైటింగ్ స్కిల్స్ అక్కడి నుంచే వచ్చాయా అక్క? మస్తు రైటింగ్ స్కిల్స్ అనమాట. ప్లీజ్ ఇంకోసారి ప్రదర్శించకు పర్సనలీ ఫీల్స్. అండ్ ఓకే, సూదంత ఎందుకు, సినిమా ఎలా ఉందిరా అంటే, నాకు పర్సనల్లీ ఇట్స్ కైండ్ ఆఫ్ అన్ యావరేజ్ కూడా ఎందుకురా అంటే, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది కాబట్టి, బట్ సెకండ్ హాఫ్ చాలా పెద్ద దెబ్బ, టూ ప్రిడిక్టబుల్, అంతా ఇలా అవుతుంది. మెయిన్ ప్లాట్ పాయింట్ ఏంటంటే, వరుణ్ అనే పర్సన్కి కాలేజ్ డేసెస్లో కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి. కొన్ని రిలేషన్షిప్లో ఒక మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి తినను మోసం చేస్తుంది అనమాట. ఆ క్యారెక్టర్ ప్లేడ్ బై శ్రీనిధి శెట్టి. ఆ తర్వాత మనోడు ఒక లూప్ వేసేసుకొని, మనకి మగజాతి అంతా మనము వాళ్ళ బానిసలం కాదు, మనం ఇట్లనే ఉండాలి, లైక్ ఒక గిరిగీసుకొని బతుకుతా ఉంటాడు. సో ఇట్స్ లైక్ వరుణ్ క్యారెక్టర్లో మనకి సిద్ధు కనపడ్డు, మంచిగా చేశాడు. అండ్ ఈ గ్యాప్లో తన లైఫ్కి ఇంకొక అమ్మాయి వస్తుంది, తను పెళ్లి చేసుకుంటాడు, హ్యాపీగా ఉంటుంది, తను క్లోజ్ అనుకుంటాడు. బట్ ఒక ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూ కోసం అది రిజాల్వ్ చేయడానికి తన పాత గర్ల్ ఫ్రెండే తన లైఫ్లోకి మళ్ళీ వస్తే ఎలా ప్రజెంట్ ఉన్న వైఫ్ని పాత గర్ల్ ఫ్రెండ్కి ఇతని లవ్ ఎలా షేర్ చేశాడు అనేది ఒక ట్విస్ట్ సినిమాలో మెయిన్ పాయింట్ అనమాట. ఇది బేసికల్లీ తెలుసు కదా అని బెటర్. యాక్చువల్లీ తెలుసు కథలో మంచి థింగ్ ఏంటో తెలుసా, రైటింగ్ ఉంటుంది భయ్. మెయిన్లీ సిద్ధు జొన్నలగడ్డ చెప్పే డైలాగులు ఉంటే ఫస్ట్ హాఫ్లో టోటల్లీ చాలా బాగుంటాయి. కరెక్ట్ వెళ్తే లైక్ యూ విల్ రిలేటబుల్. ఒక అబ్బాయి ఒక్కసారి కాదు బ్రేకప్ అయ్యి భయంకరం పీకల్లో ప్రేమలో పోయి భయంకరం బ్రేకప్ అయితే వాడు మాట్లాడే మాటలే లైక్ కొంతమందికి అది నిబ్బా స్టేజ్ లాగా కనపడచ్చు, కొంతమందికి ఏమో ఓకే పెయిన్ ఈ సఫర్, లెట్ హిమ్ సఫర్ అన్నట్టు అనిపిస్తుంది. బట్ నాకైతే పర్లేదు, ఓకే మంచి డైలాగులు బట్టే బాగానే అనిపించింది. బట్ ఆ సెకండ్ హాఫ్కి వెళ్ళే కొద్ది ఎలా అనిపించింది అంటే, అరే నువ్వు సైకోగానే వారా, నువ్వు సైకోవా, నువ్వు మనిషివే కదా, ఏంటి అంత హెల్ప్లెస్ క్యారెక్టర్ ఏంటి ఇది, కోపం వస్తూ ఉంటుంది అనమాట. సో సిద్ధు జొన్నలగడ్డ యాజ్ అన్ యాక్టర్ 5/5 ఇచ్చేయచ్చు. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, నాకు బాగా నచ్చింది పర్ఫార్మెన్స్. ఇక టూ బ్యూటిఫుల్ లేడీస్, మన రాశి ఖన్నా అండ్ శ్రీనిధి శెట్టికి అయితే చాలా తక్కువ స్కోప్ దొరికింది ఫస్ట్ హాఫ్లో, బట్ సెకండ్ హాఫ్లో ఉంది చాలాసేపు. ఓకే పర్ఫార్మెన్స్ అంటారా, ఉంది, బాగానే చేశారు. అండ్ రాశి ఖన్నా డిడ్ వెల్ టు, ఓకే వాస్ ఫైన్. ఇక్కడ కామెడీ కోసం మనకు లవ్ స్టోరీ అనుకుని వెళ్తే లవ్ స్టోరీ ఉండదు, ఏదో ఉంటుంది ఆడ, సంథింగ్ ఏదో ఉంటుంది. టైటిల్ తెలుసు కదా అంటే ఐ థాట్ దిస్ ఈజ్ అ ప్రాపర్ లవ్ స్టోరీ, ఇద్దరు అమ్మాయిలతో లవ్ ఉంటుంది, దాన్ని ఎలా హీరో ఫర్దర్గా తీసుకెళ్లాడని చెప్పి అనుకుంటే, దీని అమ్మ ఇక్కడ టోటల్ తేడా అంటే అది ఎక్కించుకోవడానికి కాసేపు బుర్ర సట్కాయించిందనమాట. అండ్ ఈ సినిమాలో బీజం వర్క్ బై తమన్ బాగానే ఉంది. సాంగ్స్ ఇంకొక ఆ నచ్చేస్తుంది సాంగ్ తప్ప మిగతా సాంగ్స్ అయితే హ్యాండ్ ఇచ్చేసాడు. రిచ్గా ఉంది భయ్య, సినిమాకి ఎంత బడ్జెటో తెలియదు కానీ చాలా రిచ్గా ఉంది, దట్ వాస్ గుడ్. అండ్ రైటింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో నీరజ కోన గారు, ఐ నో మిగతా పాత సినిమాల ఇన్ఫ్లుయెన్స్ భయంకరంగా ఉందని, ట్రై టు గెట్ సమ్ న్యూ. ఈ కైండ్ ఆఫ్ మీరు పెట్టుకున్న పాయింట్ ఏదో ఉందో చూశాను, కొన్ని సినిమాలను ఈ మధ్యకాలంలో చూశాను. బట్ మరి ఇంత ఎవడో పెద్ద స్టేజ్లో ఉంటే పాత లవర్ కోసం వచ్చి ఈ స్టేజ్ చేసాడేమైనా, కొంచెం ప్రెడిక్టబుల్ కాకుండా అన్ప్రెడిక్టబుల్ ఉంటే మేబీ గుడ్. అండ్ నాకైతే సినిమా ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉన్నా, సెకండ్ హాఫ్ కొంచెం కాదు చాలా వరకు పేషెన్స్ టెస్ట్ చేసింది. ఎందుకంటే ఇది ఒక రామ్ కామ్ అన్నావు అనుకో, ఓకే ఒప్పుకుంటా, జోకులు ఉండవు, ఫస్ట్ థింగ్ జోకులు ఉండవు, హీరో గార్డెన్ సైకో వన్లా బిహేవ్ చేస్తూ ఉంటాడు, సట్కా ఇస్తూ ఉంటుంది, ఇద్దరు హీరోయిన్లు ఉంటారు, వాళ్ళు ఏం పీకరు అంటే ఒక పాయింట్ వచ్చేసరికి సినిమా ఎందుకని ముందుకెళ్తలేదు, ఎందుకు ఆడ అయిపోయింది. ఇక క్లైమాక్స్లో వచ్చే రైటింగ్ ఏదైతే ఉంటుందో
ఇట్స్ లైక్ నో డన్ ఐఎమ్ కాలే. ఇక నువ్వు మార్నింగ్ డ్యూడ్ చూసేసి వెంటనే అలా కైండ్ ఆఫ్ యూత్ఫుల్ ఫిలిం కోసం వచ్చి ఇక్కడ ఇరుక్కుపోతే ఎంత కామెడీగా ఉంటుందో అలా అనిపించింది. సో నా వరకు అయితే డ్యూడ్ ఇట్స్ అ డీసెంట్ ఫిలిం. ఓకే అంటే ఓకే, మరి థియేటర్కల్ ఫిలిమా అంటే ఇక మీ ఇష్టం బై. నాకైతే ఓకే, మీరు వెళ్తా అంటే వెళ్ళండి. దిస్ ఈజ్ అవర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం, తెలుసు కదా. ఉంటాను మళ్ళీ రేపు కేర్ ర్యాంప్ తమ్మ ఏదో వస్తుంది, అది చూసేది వద్దాం. మరి ఉంటా. మిత్రమండలి రివ్యూ కావాలంటే అది కష్టం మీద మళ్ళీ ట్రావెల్ చేసి వెళ్ళాలి. కామెంట్ చేయండి, అది వేసుకొని వస్తా. ఉంటాను మరి, బాయ్.